డాడీ నాకు మంచి పాతకాలం కథ చెప్పు. చెప్తాను. చెప్పి క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని కూడా. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు చిన్న సందేహం వచ్చింది. ఏం సందేహం? ఏం సందేహం అంటే యవనవతి పెళ్లి కావాల్సిన స్త్రీకి ఏం కోరుకుంటుంది అనే అనుమానంతో రాజు కొంచెం సతపటాయిస్తా ఉండగా మంత్రిని పిలిపించి తన సందేహాన్ని వివరించి రేపు సాయంత్రం లోపు దీని సమాధానం తెలియకపోతే నీ తలకాయ తీసేస్తాను అని, అంటే నీ శిరస్సు ఖండిస్తానని చెప్పి పంపించేస్తాడు. పంపిస్తే ఆ మంత్రి ఇంటికి పోయి టెన్షన్ తో పాపం నిద్రపోకుండా దాని సమాధానం చెప్పలేనే, రేపు చనిపోతానే అనే దిగులతో ఇల్లంతా తిరుగుతా అంటే ఆ మంత్రి కొడుకు దాన్ని గమనించి ఆ మంత్రి కొడుకుకి మంత్రి గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఏం నాన్నగారు ఏం మీ ప్రాబ్లము, ఎందుకంటే ఇట్లా సో జరిగింది నాన్న, ఇట్లా రేపు నన్ను చంపేస్తాడు రాజుగారు నేను సమాధానం చెప్పలేకపోతే అంటే పాపం ఆ కుమారునికి కూడా కొంచెం దిగులేసి సమాధానం కోసం బయట ఆలోచించి ఆ ఊరి చివర పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళిపోయింటాడు అనమాట. దిక్కు తెలియని పరిస్థితుల్లో పోయి కూర్చొని ఉంటే అక్కడ ఒక అడుచుతిని ఆయన పడుకో ఉంటుంది, పిచ్చగత్తె కురూపి, చాలా దూరంగా ఉంటుంది ఆయన. ఆమె చూసి ఏనాయనా ఏం ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏం నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ రావాల్సింది ఇది కాదు కదా, ఎందుకు వచ్చావు అని అంటే ఇట్లా సో జరిగింది, మా నాన్నగారిని రేపు రాజుగారు చంపేస్తారు దీని సమాధానం చెప్పకపోతే అంటే ఆ నవ్వి ఇంత చిన్న విషయాన్ని చంపేందుకు దాని సమాధానం నాకు తెలుసు అంటుంది. అయితే నాకు చెప్పు అంటే చెప్తాను, కానీ నాది ఒక షరతు, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది. మంత్రి కొడుకు ఆలోచించి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా అని ఆలోచించి ఇంకా తండ్రి ప్రాణం కన్నా గొప్పది కాదు కదా అనేసి సరే నేను పెళ్లి చేసుకుంటాను సమాధానం చెప్పు అంటే సరేలే నేను సభలోనే చెప్తాను, రాజ్యసభలో పదాన్ని సభ లేకపోతారు. రాజ్యం లేవి తెల్లారికి ఉంటుంది, రాజ్యం లేవి చెప్తారనమాట రాజుగారితో. రాజుగారు తను సమాధానం చెప్తానని అంటే సరే అని చెప్పి చెప్తారు. ఏం లేదు, పెళ్ళైన తర్వాత కూడా తన సొంత విషయంలో తనే నిర్ణయం తీసుకునే కోరికతో ఉంటుంది అని అంటానంటే అక్కడ ఉండే జనాలంతా చప్పట్లు కొట్టి అభినందిస్తారు. అభినందించిన తర్వాత సరే అని చెప్పేసి మంత్రికి చాలా మంచి పని చేసావు, నన్ను బతికిచ్చావు అంటే మీ కొడుకు నేను పెళ్లి చేసుకుంటాను అనుకో షాక్ అయిపోతాడు మంత్రి. ఏంది నాన్న అంటే లేదు ఈ షరతుతోనే తను ఇట్లా వచ్చింది చెప్పాను అంటే మళ్ళీ పోయి పాపం మంత్రి అడుక్కుంటాడు, వద్దు నా కొడుకు నువ్వు సరైన తోడి కాదు వద్దు అంటే సరే మీరు మాట జారినారు మీ ఇష్టం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతా ఉంటే మంత్రి కొడుకు ఆయన నిలేసి ఉండు నేను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను నిన్ను అని సభాముఖంగా అందరికీ చెప్పేసరికి మళ్ళా తప్పలు కొడతారు. ఇదంతా గమనించిన పైనుంచి దేవత వ్యాయామం కిందికి దిగొచ్చి నీ సాహసానికి నీ నిర్ణయానికి నేను మెచ్చుకుంటున్నాను అని మంత్రి కొడుక్కి ఒక వరం ఇస్తుంది. ఏం వరం? నీ భార్యని పగులు అందంగా పెట్టాలా లేదంటే రాత్రి అందంగా ఉండేలా వరం ఇమ్మంటావా, ఏదో ఒక పూట మాత్రమే అందగత్తెగా చేయగలను, ఆ వరం ఇస్తాను నీకు అని అంటుంది. అంటానంటే అప్పుడు మంత్రి కొడుకు ఆలోచించి ఓ సమాధానం చెప్తాడు. దాంతో దేవత అతన్ని మెచ్చి పూర్తి సంపూర్ణ అందగత్తెగా ఆమెను మార్చి వెళ్ళిపోతుంది. ఏం సమాధానం చెప్పింటాడు మీరు గెస్ చేయగలరా? మీకు ఆన్సర్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్.